చివరల్లో లీడ్ చేస్తుంది. దాన్ని సృష్టి, స్థితి, లయములు అంటారు. వీటికన్నిటికీ మూల పురుషుడు పరబ్రహ్మం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కాక పరమాత్మ అనే పదాన్ని వాడతారు. పరమాత్మ అంటే అంటే సృష్టికి విలక్షణంగా ఉన్నటువంటి వారు పరమాత్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఆది పరాశక్తి అన్నీ కూడా మూలంలోంచే వచ్చాయి. ఆయన నామం ఏమిటి? ఓంకారం. ఓమితి బ్రహ్మ. ఓంకారము పరమేశ్వరుడు తాలూకా నామం. ఇప్పుడు మీ నామం ఏంటో మీ పేరు పెట్టి పిలిస్తే మీరు పలుకుతారు. అలాగనే భగవంతుని నామం ఏమిటి? ఓంకారం. ఓమితి బ్రహ్మ తస్య వాసిక ప్రణవ. ప్రణవమే ఆయన పేరు. ఓంకారం హిందూ సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ తస్మాత్ ఓంకారాయ నమో నమః అని మహర్షులు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఓంకార బిందు సంయుక్తం. బిందు అంటే మనస్సు అని అర్థం. మనస్సుని ఓంకారంతో చేర్చి నిత్యం ధ్యాయంతి యోగిన, యోగులైనటువంటి వారు నిత్యం ధ్యానం చేస్తారట. చూసారా? నిత్యం అంటే ఎల్లవేళల అనంచెంతకు వెళ్ళిపోతారు. అంటే అతీంద్రియ ప్రజ్ఞలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంత విశాలమైన ప్రపంచం ఉండి దీని గురించి ఒకంత వాళ్ళు చింతించరు. ఎందుకంటే వాళ్ళు అతీంద్రియ ప్రజ్ఞలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది పదార్థం మేటరు అని వాళ్ళకి తెలుసు. ఆ శక్తి ఏదైతే ఉందో విశ్వ చైతన్యం దేనిలోంచి అయితే ఇది సృష్టింపబడ్డదో దాన్ని పొందేదానికి వాళ్ళు నిరంతరం నిత్యం కూడా మనస్సు చేత, బిందు అంటే మనస్సు, ఓంకారాన్ని జపం చేస్తూ మనస్సులో లయించి మనస్సుని పరమాత్మ యందు ఏకీభవింపజేసి మనస్సుని అమనస్కం చేసుకుంటారు. నిత్యం ధ్యాయంతి యోగిని కామదం మోక్షదం చైవ. కోరినటువంటి కోరికలు ఇస్తుందంట ఓంకారం జపం చేసిన వాళ్ళకి. కడపడదైనటువంటి మోక్షం కూడా వస్తుందంట. చూసారా? యోగులు చేసే పని అది ఎవరు చేస్తారో యోగులైన వాళ్ళు చేస్తారట. కడపడదైనటువంటి మోక్షం వస్తుంది. ఇకపోతే ఇహంలో మనం కోరికలు ఉంటాయి కదా మానవుడికి, ఆ కోరికలు కూడా అభీష్టం కూడా నెరవేరుతుందంట. కామదం మోక్షదం చైవ తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓంకార స్వరూపులు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో కోరిన కోరికలు అభీష్టం నెరవేరుతుంది, కడపడదైనటువంటి మోక్షం కూడా జరుగుతుంది. అంచేత యోగులైనటువంటి వాళ్ళు ఓంకారాన్ని జపం చేస్తారు. పొన్నాడు గ్రామం. పొన్నాడా?